నా పేరు అమీనా అశోక్ రాత్లావత్, జేపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని. నేను రాజకీయంలో ఎందుకు వచ్చినా అంటే, సర్పంచ్ ఎందుకు పోటీ చేస్తున్నా అంటే, మాకున్న ఉమ్మడి జూపల్లి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలామంది నాయకులను మేము ఓట్లేసి గెలిపించినాం. ఏ నాయకుడు మా ఓట్లు తీసుకొని గెలిచారు కానీ మాకు ఒక్క అభివృద్ధి అయితే చేయలేదు. సంక్షేమ పథకాలు కానీ, అరువులు ఉన్న వాళ్ళకి ఏమైనా పథకాలు ఇవ్వడం లాంటిది కానీ, ఇళ్ళ లాంటిది కానీ, ఆరోగ్యశ్రీ కింద కానీ, రేషన్ కార్డు లాంటివి కానీ, ఎలాంటి మాకు ఏ అవసరంగా వాళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు వాళ్ళు. సో మేమంతా యువకులమంతా ఒకటై ఏకతాటి పైన వచ్చి మా ఊరికి మేము అభివృద్ధి చేసుకోవాలి, మా గ్రామానికి మేము అభివృద్ధి చేసుకోవాలి. గత నాయకులు మమ్మల్ని మోసం చేసినా మేమంతా ఈసారి ఏకతాటికి పోయి మనం అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏకతాటిపైకి రావడం జరిగింది. గెలిస్తే అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు, ఇప్పుడు అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు చాలామంది సమస్యలు ఉన్నాయి. ఊరివి వాటర్ సమస్య కానీ, కరెంట్ సమస్య కానీ, రోడ్ సమస్య కానీ. ఇప్పుడు మాది ఊర్లో మారుమూల ప్రాంతం మాది. నాయకులందరూ వచ్చి హామీ ఇవ్వడమే తప్ప మాకు ఏ మాట సంక్షేమ పథకాలు చేయలేదు. మాటలకి పరిమితయ్యారు తప్ప మాకు పథకాలు మాకు అందలేదు. కాబట్టి మేము అంతా యువకుల తాటి మేము వచ్చి ఏదైనా సరే ఎమ్మెల్యేతోటి కానీ, ఎంపీతోటి కానీ, ప్రభుత్వంతో కానీ ప్రశ్నించి మా ఊరికి మేము అభివృద్ధి చేసేవాళ్ళ ఉద్దేశంతో మేమందరం కలిసి రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ప్రజెంట్ చూడాలంటే మా ఊరు దాదాపు ఇప్పుడు మెయిన్ రోడ్కే ఉంది. అది తండ పేరు దొంగలగూడ తండ, మెయిన్ రోడ్కే ఉంది. ఎక్లిస్ట్ కనీసం సీసీ రోడ్లు కూడా లేవు. గత నాయకులు కొంతమంది చేయడానికి వచ్చినా కూడా కొంతమంది దానికి అడ్డుపడి ఆపడం జరిగింది. ప్రతి దానికి గత నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయం కోసం మాత్రమే మా ఊరు అభివృద్ధి ఆగిపోతుందనే ఉద్దేశంతో మీ యువకులమంతా ఈ నిర్ణయం చేసుకోవడం జరిగింది. కాబట్టి మా ఊరు 4 ఊర్ల ప్రజలు నన్ను చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు, చాలా మద్దతు ఇస్తున్నారు. వాళ్ళందరూ నాకుంటే ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తానని అనుకుంటున్నాను. జేపల్లి ప్రజానికానికి నమస్కారం. నేను అమీనా అశోక్ రాత్లావత్. మన జేపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం, మన జేపల్లి గ్రామ పంచాయతీ భవిష్యత్తు కోసం, మన యువకుల భవిష్యత్ తరాల కోసం, మనం మూలబండ కొంతమంది సంక్షేమ పథకాలు రాక ఇబ్బంది పడుతున్నారు. మన వారి కోసం, మన కుటుంబం కోసం నేను మేము ఎందుకు వస్తున్నాను. దయచేసి మిమ్మల్ని ఆదరించి ఆశీర్వదించి నన్ను మీరు గెలిపిస్తే మీ ఇంటికి బిడ్డలని పనిచేసి మీ ప్రతి సమస్యకు నేను తోడు ఉంటానని కోరుకుంటున్నాను. గుర్తుకు ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని కోరుకుంటున్నాను.